వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మాచలపట్నంలోని ఆదర్శ పాఠశాలల విద్యార్థులకు భారత జాతికి నా హితువు అనే పుస్తకం ఆధారంగా విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహిస్తున్నట్లు గోవిందారెడ్డి తెలిపారు. జాగృతి పోటీలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అందరికీ శుభోదయం బాబు. వెరీ గుడ్ అమ్మా. ఈరోజు అకేషన్ ఏంటి? మా సేవా సంస్థ పేరేం పేరు? శ్రీ రామకృష్ణ సేవా సమితి స్వామి వివేకానంద స్ఫూర్తితో చేస్తున్నాం. వెరీ గుడ్. నా పేరు గుర్తుందా? నా పేరు వెట్టి గోవిందరెడ్డి సార్. నా పేరు సంవత్సరం పేరు తెలుసు సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకొక అకేషన్ ఏంటి ఈరోజు? కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం. మన బహుమతి చాలా ఆనందదాయకంగా ఉంది. వెరీ గుడ్. ఈరోజు చాలా శుభదినం. స్వామి వివేకానంద సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అంటే మానవ సేవయే మాధవ సేవ అనే సంకల్పంతో రామకృష్ణ మిషన్ స్థాపించాడు. రామకృష్ణ మిషన్ స్థాపించి 125 ఇయర్స్ పూర్తయింది. ఆ సందర్భంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో కూడా మేము స్వామి వివేకానంద యొక్క బుక్కు భారత జాతికి నా హితము అనే పుస్తకం ఆధారంగా జాగృతి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన ఆదర్శ పాఠశాలలో ఈ యొక్క విద్యార్థులకు బహుమతి అందజేస్తూ ఉన్నాం. ఇందాక మీరు ప్రేయర్ చేశారు. ఏం చేశారు? భారతదేశం నా మాతృభూమి అంటే ఏంటి? అంటే భారతదేశం నా కన్న తల్లినే కన్న తల్లి భూమి. మన దేశం మాత్రం గౌరవించాలా వద్దా? దేశం కోసం సేవ చేయాలా వద్దా? దేశం కోసం త్యాగం చేయాలి, సేవ చేయాలి. అదేవిధంగా ఇంకేమో మీరు చెప్పారు భారతదేశం నా సహోదరులు అన్నారు. అంటే ఏంటి? సహోదరులు అంటే అందరు నా అక్క చెల్లి అన్నదమ్ముళ్ళు అనే కదా. మరి అక్క చెల్లి అన్నదమ్ములు మనం ఎలా చూసుకుంటాం? ప్రేమగా అందరూ మీరు కూడా అందరూ అక్క అందరూ గొడవ పెట్టుకోకుండా ఈర్ష్యాసులు లేకుండా ప్రేమగా చూసుకోవాలి. అందరికి సహాయం చేయాలి, సేవ చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం అన్నారు. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించాలి. ప్రజల్ని ప్రేమించడం అంటే ఏంటి? వారికి ఎలాంటి అవసరమైనా సరే వారికి మనం సేవ చేయాలి. అంటే ఏంటి? ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి, విద్య లేని వారికి విద్య నేర్పాలి, వైద్యం కావాల్సిన వారికి వైద్యం. అది సేవ అంటే. చేస్తారా మీరందరూ బాగా చదువుకొని బాగా నిస్వార్థంగా సత్యవంతంగా డబ్బు సంపాదించుకొని కొంత సమయాన్ని కొంత ధనాన్ని ఈ యొక్క సమాజం కోసం దేశం కోసం మీరు త్యాగం చేయాలి, సేవ చేయాలి. అందరు చేస్తారా? ఆ సేవ అనేది మీ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అందరూ ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు? 6, 7, 8 కూడా ఉంటారు కొంతమంది. కప్పగా లేవటం, మగ్గ కట్టుకోవడం, టిఫిన్ కట్టుకుని రావడం. అలా కాదు, 5 గంటలకు నిద్ర లేసి మీ అమ్మకి వంట పనులు సహాయం చేయాలి. అమ్మాయిలందరూ గుర్తుపెట్టి చాలా చెప్పాను మీకు. అమ్మలు చాలా మంది కూడా ఇలా పొలం పనికి వెళ్తూ ఉంటారు, వేరే పనికి వెళ్తూ ఉంటారు, కాయలు అమ్మే వాళ్ళు వేరే పనికి వెళ్ళే ఉంటారు. వాళ్ళు మీకు వంట పనులు కనీసం అమ్మాయిలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మకి వంట పనులు సహాయం చేయాలి. చేస్తారు అందరూ. అలా ఈవినింగ్ స్కూల్ టైం తర్వాత మీరు అందరూ వచ్చేవరకు అమ్మకి మీరు అన్నం వండి పెట్టాలి, కూర చేసి పెట్టాలి. తర్వాత మీరు హోంవర్క్ చేసుకోవాలి. సేవ అంటే అదేంటిది? మీ అమ్మమ్మ నాయనమ్మలు ఉంటారు, వారికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, వారికి మంచిని ఇవ్వాలి. నాయనమ్మ అన్నం తిన్నావా? అన్నం పెట్టమంటావా? ట్యాబ్లెట్స్ వాటర్ ఇవ్వమంటావా? సేవ అంటే ఇంటి నుంచే స్టార్ట్ కావాలి సేవ. ఓకేనా? అలాగనే స్కూల్లో ఉంటారు తెలుగులో. ఇంకా వెరీ గుడ్. దేవాలయం అంటే అట్లా విద్యాలయం ఉంటాయి. విద్యాలయం అంటే దేవాలయంలోనే ఉండాలి. చాలా సత్యవంతంగా ఉండాలి, సేవభావం ఉండాలి. జోకులు, కామెడీలు, ఎచ్చిళ్ళు ఉండకూడదు. మౌనంగా ఉండాలి, అవసరమైతేనే మాట్లాడాలి, ప్రింట్ ఆఫ్ సైలెన్స్గా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. ఒక కామెంట్లు, ఎచ్చికారాలు ఉండకూడదు. అందరూ మన అక్క చెల్లెలే కదా, మరి ఎలా ఉండాలి? ప్రేమభావంతో సత్యమైన నిజాయితీగా ఉండాలి. ఆ విద్యాలయంలో ఎలా ఉండాలి? అవసరమైతే మీరు కూడా గొడవాలి. అవసరమైతే అతను ఆయనే కాదు, ఇక్కడ అపరిశుభ్రంగా ఉంది, గొడవ అమ్మాయిలు చీపెట్టుకొని గొడవాలి. అబ్బాయిలు పేపర్లు ఏమంటే పేపర్ డస్ట్బిన్లు వేయాలి. పది టీచర్ని గౌరవించాలి, వినవిధంతో ఉండాలి, క్లాసులు చెత్తగా ఆలకించాలి. చివరిగా 3 మాటలతో ముగిస్తానమ్మా, టైం ముఖ్యం. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే
మీ అమ్మ నాన్న మిమ్మల్ని దగ్గర తీసుకొని ఇలాంటి అబ్బాయిని కళ్ళ చాలా గర్వపడుతున్నాను అని అనగలగాలి. మీ అమ్మ నాన్న ఇలా దగ్గర తీసుకొని అబ్బా శభాష్ రా బాబు నాకు చాలా ఆనందంగా ఇలా అబ్బాయి కన్నందుకు అని అలా ఉండాలి మీ ప్రవర్తన. అర్థమైందా? సెకండ్ పాయింట్ చెప్తాను వినండి. మీరు చదువుకున్న ఆదర్శ పాఠశాలకు మీరు చీఫ్ గెస్ట్గా హాజరు కావాలి. అవును, మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి మాస్టర్ గారు అంటే ఎలా ఉండాలి మీ ప్రవర్తన? చాలా ఉన్నతంగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, మంచి వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకోవాలి, మంచి ప్రవర్తన దేశభక్తి క్రమశిక్షణతో ఉండి మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీరు బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు జాబ్ చేస్తూ మీరు మాచల్లో వస్తే మీ ఆటోగ్రాఫ్ కోసం జనాలు ఎగబడాలి. అంటే మీరు ఊహించుకొని మీ ఆట ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి ఊహించుకోండి. చాలా ఉన్నతంగా ఉండాలి. ఎడ్యుకేషన్లో కావచ్చు, దేశభక్తి కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు. అలా మీరు బాగా ఎదిగితే ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఆటోగ్రాఫ్ కోసం జనం ఖచ్చితంగా వస్తారు, మేము చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తారు. మీ అమ్మ నాన్నలు మీరు మాచల్లో తిరుగుతుంటే పరమ వీధుల్లో మీ అమ్మన చాలా ఆనందపడాలి. అబ్బా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు, అలా గర్వపడాలని మీ ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థి దశ నుంచే మంచి మోరల్ వాల్యూస్ పెంచుకొని దేశభక్తి క్రమశిక్షణతో ఉంటాను ఆశిస్తూ ఉన్నాను. ఈ బుక్స్ చాలా వాల్యుబుల్ బుక్స్ అమ్మా. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయమ్మా. మీరు పెళ్ళై మీ అత్తగారి మంచి బుక్స్, లైఫ్ చేంజ్ చేసే బుక్స్ అన్నమాట. మీరు బాగా చదువుకోండి. చాలామంది మామూలు ఎగ్జామ్స్ రాయాలి పిల్లలు, ఇంటికాడ ఉన్నాయి బుక్స్ ఉన్నాయా? ఇంటికాడ మీకు అందరికీ ఉన్నాయా? బుక్ వివేకానంద బుక్ ఇచ్చాం, ఉన్నాయి కదా, అవి చదువుకోండి. మీరు ఎగ్జామ్ రాయకుండా బాగలేదు, ఇంటికాడ బాగా చదువుకోండి, బాగా మోడల్ వాల్యూస్ తెలుసుకుంటారు. నాకు అవకాశం మన హెచ్ఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. SS రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్, SKBR డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు అమ్మదలిచిన వారు, కొనదలిచిన వారు SS రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి. మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును. ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును, కొనబడును. సంప్రదించవలసిన వారు SS రియల్ ఎస్టేట్స్, శ్రీశైలం రోడ్, SKBR డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి, తోట సుబ్బారావు, నాన్నయ్య యాదవ్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849543158. మరొక నెంబర్ 9000089133. ఇంకో నెంబర్ 9866692708. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం. శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్, GBR రూమ్స్ లో అతి తక్కువ ధరకే AC, నాన్ AC రూములు లభించును. అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు, వంట సామాన్లు, టేబుల్స్, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, కూలింగ్ వాటర్, పెరుగు బకెట్స్, మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును. దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరైటర్ ఈర్ల సురేష్. ఫోన్ నంబర్ 9166411934. మరొక నంబర్ 6302283007. ఇంకో నంబర్ 8125218986. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల.
మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్ మాచెల్ల, చంద్రబాబు హాస్పిటల్ ఎదురు, రామటాకీస్తాయి. వెంకీ హెయిర్ స్టైల్స్. వెంకీ హెయిర్ స్టైల్స్, నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచెల్ల. యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్, చిన్నారులకు బేబీ కటింగ్, చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును. వెంకీ హెయిర్ స్టైల్స్, నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచెల్ల. మాచర్ల ప్రాంత ప్రజలకు శుభవార్త. పల్నాడు క్రేన్ సర్వీసెస్, పల్నాడు క్రేన్ సర్వీసెస్, పల్నాడు క్రేన్ సర్వీసెస్. మా వద్ద టన్ను బరువు నుంచి 150 టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు. అందుబాటు ధరల్లో అన్ని వేళలా సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన వారు ప్రొప్రైటర్ ఉప్పుతల వెంకట్, డేరంగుల పరమేశ్వరరావు. మరిన్ని వివరాల కోసం 7095543471, మరొక నంబర్ 9908753362 నెంబర్లను సంప్రదించగలరు. మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్, సాగర్ రోడ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు. 24 గంటలు అందుబాటులో కలవు.